నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. వేమిరెడ్డి దంపతుల చుట్టూ జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. వేమిరెడ్డి దంపతులు పార్టీ మారినప్పటి నుంచి అధికార వైసీపీ నేతలు తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో వేమిరెడ్డిని నెల్లూరులో ఓడించాలి అనే లక్ష్యంతో విజయసాయిరెడ్డి పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డిని ప్రకటించినప్పటి నుంచి సీన్లోకి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చారు. ప్రశాంత్ రెడ్డి టార్గెట్గా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డిగా పరిస్థితి మారింది. తాను ఇష్టపడే టీడీపీలో చేరామని, తమపై తప్పుడు ప్రచారం చేయొద్దని వేమిరెడ్డి దంపతులు మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణ చూడలేకే కొన్ని వదంతులు సృష్టిస్తూ తమ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా సారు ఇద్దరం పోటీ చేయబోతున్నాం. కొందరు ప్రజల్లో మాపై వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవతల పార్టీ నుంచి ఊహించలేనంత మంది వైఎస్ఆర్సీపీ నుంచి మారి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల అది వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోబోతున్నామని, తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని, ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు. కానీ అవన్నీ కరెక్ట్ కాదు. మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది. అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు. మేము తప్పక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాము. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా కోవూరు నుంచి నేను అఖండ విజయం సాధించబోతున్నాం. దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల్ని ఎట్నోట తప్పుదావ పట్టించి ఈ ఎలక్షన్లో ఏదో ఈ చీప్ ట్రిక్స్ అంటారు దీన్ని. ఈ చీప్ ట్రిక్స్ తోటే ఏదో ప్రజలు వాళ్ళు అవి నమ్మి మాకేదో ఓటేయరని. మేము ఇద్దరము ఇప్పుడే చెప్పినట్టు 100% మంచి మెజారిటీతో కోవూరు అసెంబ్లీ సీటు ప్రశాంతి, నేను పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు నేను తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో మేమిద్దరము గెలుస్తాం. మేమిద్దరము తెలుగుదేశం సందర్భంగా. మరోవైపు వైసీపీని వీరడం ఇష్టం లేకపోయినా వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనికి సంబంధించి తమ వద్ద ఉన్న ఆడియోను విడుదల చేశారు. అందులో ఆమె వైసీపీని వీరడం ఇష్టం లేదని చెప్పడంతో పాటు కొందరు టీడీపీ నేతల పేర్లు, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితిని వివరించినట్లు చెబుతున్నారు. హలో ప్రశాంత్ అక్క. రాజేంద్ర అక్క బాగున్నారక్క? బాగున్నా. ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. ఓ బెంగళూరు. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క. ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఓ ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓ ఓకే ఓకే సరే అక్క 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 సరే. ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో. అదే నాకు అర్థమైంది అక్క. అక్క అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఈ ఆదాల ప్రభాకర్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన ఏందో పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నారు, మమ్మల్ని
వదలటం లేదు ఎవరు. అక్క. రోజు ఇంటికి వస్తారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. అవునులేక ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దాని అక్క. వల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా ఉన్నాను. నిజమేనక్క ఆ అక్క. అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు, అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, అక్క నేను ఉండను అన్నారు. సరే గమ్ముగా అక్క. అయిపోదాము అని చెప్పా నేను. ఆ, ఆ, అక్క అంత చేతగానితనంగా నేను ఎందుకు ఉండాను, నాకేమి ఈ రాజకీయం అవసరం లేదు, అక్క పోటీ చేస్తా నేను, అక్క. గెలిస్తా, ఓడిపోతే ఓడిపోతా, ఆ. తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. ఆహాహా, అక్క అక్క సో అది ఇప్పుడు జరుగుతుండేది. అక్క. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు ఆ, నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు లేదు అక్కడ ఆ, ఆ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో అవునక్క. ఉన్నాడు, మీరైతే వాస్తవేనక్క. మీరైతే ప్లస్ అవుతది ఆ, ఆ, అక్క. అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం కా. దినేష్ అయితే ఉమ్, వీక్ క్యాండిడేటే అక్కడ. ఉమ్, ఇంకా ఉమ్. నేను మీ గురించి ఏం చెప్పేదక్క, అన్నా మీరు. కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. ఆ, ఆ, కోవూరైతే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు అక్క కావాలి, ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, అక్క. సో కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. అదే అక్క, కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్క ఈ మధ్య అందరూ కలిసి. అందరు ఆయన వ్యతిరేకించారు, కానీ అక్క. వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా. ఇప్పుడు అవునక్క. కుమార్ కూడా పోతున్నాడు. అవును ఆ అవునక్క. ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా వేయరు ఒక్కటి కూడా. అక్క అది ఊరికే నీకు ఒకసారి చెప్దామని. అక్క అక్క. అది నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే ఉంది. కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతే అందరం. ఇంట్లో వాళ్ళం అయిపోతుంది, అదే కదక్క. కానీ ఆ, వాళ్ళు ఇంక వాళ్ళేమో చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదక్క అంటే రాజకీయాల్లో. ఇప్పుడు మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి ఆ, అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఆ, ఎక్కడో ఇప్పుడు ఆత్మకూరులో అయితే అక్క. ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 అన్న తగ్గద్ది. అవునక్క. అవును. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, ఉమ్. రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతది. అక్క ఉదయగిరి బానే ఉంది, అక్క. ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. అవునక్క. ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. అవునక్క. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసా ఇంకా. అక్క అక్క ఆ, అక్క. అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ అదే మధ్య అదే ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా అదే వీడియో నువ్వేదో ఆడి. ఎంత వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క. అదే కదక్క అక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అన్నల అంతేనా, దమ్ములకి. అవి ఉంటాయి కా. కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క, మేము పోయి తిరిగేది చేసేది, ఆ అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడక్క అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ సరే పెద్దగా అయినా తిరగలేడు నువ్వు పాపం. ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా అక్క అక్క చేసుకోలేదులే. అదే ఎక్కడ రాని ఎక్కడ రాని మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. అక్క అక్క. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను, బంధువులు కదా అది ఇది అని. సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన నాకెందుకు సర్వేపల్లి, ఆయన అది లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. అక్క గెలవనని కాదు, అదేలేండి, నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. అవునులేక అది మరీ డైరెక్ట్ కదక్క. వద్దు అని చెప్పా నేను అక్క. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వమనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. అవునులేక ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదక్క అంతే కదక్క. సరే రాజేంద్ర, అట్లేక. హలో ప్రసాద్. ప్రజలంతా వేమిరెడ్డి ద్వంద్వ వైఖరిని తెలుసుకోవాలని వైసీపీ అగ్రనేత ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ప్రశాంత్ రెడ్డి ఆడియో అహంకారానికి నిదర్శనమని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకొని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వాళ్ళు కావాలనా, లేక మేము పోటీ చేస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలన్నా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశయుల్ని నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ, అనునిత్యం
మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి మర్యాద కూడా లేదు, గౌరవం కూడా లేదు. చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు. ఎట్లా చెప్పండి మీరే? ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా, కోటీశ్వరాలు అంటామా, నడమంత్రపు సిరి అంటామా? నేనైతే నడమంత్రపు సిరే అంటాను. మధ్యలో డబ్బు వచ్చింది, అహంభావం, అహంకారం, పగరు ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు. ఆ పగరుతోనే ఇవన్నీ మాట్లాడింది. ఇక నెల్లూరు రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు మా రిపోర్టర్ సురేందర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేందర్, చెప్పండి, ఈ రెండు పార్టీల యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? స్థానికులు ఏమంటున్నారు? ఏమన్నారు, ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్గా ఉంటాయి. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నెల్లూరు జిల్లా రాజకీయాలు అయితే మరింత హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే పార్టీని వీడి టీడీపీలో చేరారో ఆ రోజు నుంచి వైసీపీ వేమిరెడ్డిని టార్గెట్ చేసుకొని వ్యూహాలు అయితే రచిస్తున్నారు. ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులను ఇబ్బంది పెట్టాలని అనేక సందర్భాల్లో కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా కోవూరు అభ్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ సంబంధించిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేక వ్యాఖ్యలు చేసినటువంటి గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నల్లపరెడ్డి కుటుంబంలో కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారి తమ్ముడు మధ్య జరిగినటువంటి గతంలో కూడా వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొడవలు కూడా ఒక రాజకీయంగా ఇక్కడ హాట్ టాపిక్ గా మారాయి. గతంలో అయితే ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడుగా ఉన్నటువంటి రాజేంద్ర కుమార్ రెడ్డి వాళ్ళ అన్న సరిగా లేడని, అదేవిధంగా వాళ్ళ అన్న మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులో కూడా ఓడిపోతున్నారని చెప్పి ఇలాంటి ఫోన్ సంభాషణలు కూడా రికార్డులు చేసి గ్రూపుల్లో పెట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేస్తానని చెప్పి కూడా గతంలో కూడా చేసినటువంటి ఆడియో రికార్డులు కూడా గతంలో కూడా ఎలాగనే ఈ యొక్క రాజకీయ హీట్ ని పుట్టించాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి కోవూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. అదేవిధంగా వైసీపీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీలో ఉండగా ఎప్పుడైతే ఆమెని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారో ఆ రోజు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి వర్గం కావచ్చు, వీరు టార్గెట్ చేసుకుంటూ వీరిద్దరు కూడా బంధువులు. ఎందుకనంటే వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి చెల్లెలు, అంటే వేమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మేనత్తని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి రాజగోపాల్ రెడ్డి వివాహం చేశారు. అయితే ఆ కోణంలోనే అదే కుటుంబానికి వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అంటే వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి ప్రశాంత్ రెడ్డికి గతంలో వివాహం జరగగా అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల భర్త చనిపోవడం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యుల మధ్య కూడా నిర్ణయం తీసుకొని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని కూడా స్వయంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఒక సమావేశంలో కూడా వివరించడం జరిగింది. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క రాజకీయానికి సంబంధించి ఏదైతే గతంలో వైసీపీలో ఉన్నప్పుడే వేమిరెడ్డి కుటుంబంతో ప్రశాంత్ రెడ్డి ఈ యొక్క రాజేంద్ర కుమార్తో మాట్లాడినటువంటి వాయిస్ ని ఆ రోజు రిలీజ్ చేయకుండా ఈ రోజు రిలీజ్ చేయటం, అంటే అభ్యర్థిగా ఉండడంతో పోటీలో ఉండడంతో ఈ రోజు దాన్ని రిలీజ్ చేయడం పైన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే పూర్తిగా చర్చించుకుంటున్నారు. ఈ చర్చించుకోవడం ఏంటంటే గతంలో రాజేంద్ర కుమార్ రెడ్డి వాళ్ళ అన్నపైనే మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ చేసి స్వయంగా తనే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఫార్వర్డ్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మాట్లాడిన మాటల్లో కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా నేను తెలియచేస్తానని కూడా ఆ రోజు రాజేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఫిబ్రవరి 16వ తేదీ, అంటే వేమిరెడ్డి కుటుంబం టీడీపీలోకి రానప్పుడు జరిగినటువంటి సంభాషణని ఇన్ని రోజులు గమ్ముగా ఉండి ఈ రోజు రిలీజ్ చేయడం, ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుగానే చూడాలని ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాజేంద్ర కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఇవన్నీ కూడా రాజకీయాల్లో జిముక్కులు అంటూ మాట్లాడటం జరిగింది. ఈ జిముక్కులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి వివరించడం కూడా ఇది జిముక్కుగానే చూడాలని కూడా ఇటు ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఇటు వేమిరెడ్డి సంబంధించినటువంటి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఇటు నల్లపరెడ్డి వర్గం అయితే అనేక సార్లు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. విమర్శలు చేసినప్పటికీ కూడా వారు ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇటీవల 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వేమిరెడ్డి కుటుంబాలు మళ్ళీ టీడీపీని వీడి వైసీపీలో చేరతాని సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్న క్రమంలో
నిన్న దానికి వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు కోవూరు అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా ప్రశాంత్ కుమార్ రెడ్డిగా మేము పోటీ చేస్తున్నామని చెప్పి నిన్న కరాఖండిగా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది. అయితే ఇది జరుగుతుండగానే ఏదైతే ఈ రోజు ఈ యొక్క ఆడియో రిలీజ్ ఏదైతే ఉందో దాన్ని ఒక నెల్లూరు జిల్లాలో ఒక కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏమన్నారు ఈ యొక్క ఆడియో రిలీజ్ అయితే ఇటు వారికి సంబంధించినటువంటి వేమిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అప్పుడెప్పుడో జరిగినటువంటి ఆడియో రికార్డుని ఇప్పుడు రిలీజ్ చేయడం ఏమిటి అనేది ప్రశ్నిస్తున్నారు. అంటే ఆ అభ్యర్థిగా రావడం, అందులో వీరి కుటుంబాలు కూడా దగ్గర బంధువులు, వరుసకి ఇటు ప్రశాంత్ రెడ్డికి రాజేంద్ర కుమార్ రెడ్డి బ్రదర్ అవుతాడు. అదేవిధంగా అనేక ఆ యొక్క ఆడియో రిలీజ్ లో కూడా మాట్లాడుకున్న సందర్భాల్లో కూడా అక్క అని కూడా సంభావించడం కూడా జరిగింది. మనమంతా కుటుంబ సభ్యులు, మనమంతా బంధువులను కూడా మాట్లాడుకోవడం కూడా ఆ యొక్క ఆడియో రిలీజ్ లో కూడా వచ్చినటువంటి సంభాషణ కూడా మనం చూసాము. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క వేమిరెడ్డి కుటుంబము, ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నల్లపరెడ్డి కుటుంబం కావచ్చు, ఇటు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, వీరంతా కూడా టార్గెట్ చేస్తూ వేమిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనేది ఆ యొక్క టార్గెట్ లో వ్యూహంగా చేస్తున్నారని చెప్పి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీదుగా ఈ యొక్క ఆడియో రిలీజులు ఏవైతే ఉన్నాయి వీటిలన్నిటిని కూడా ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు రాజేంద్ర కుమార్ రెడ్డి బ్రదర్ రాజేంద్ర కుమార్ రెడ్డి కావచ్చు, ఈ యొక్క జిమిక్కులని చెప్పడం పైన కూడా పూర్తిగా ఈ యొక్క ఆడియోకి సంబంధించినటువంటి వీరు కావాలని చేస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చేస్తున్నారని కూడా ఇటు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ దామోదర్.